ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల బోధన రుసుముల బకాయిలు, రైతుల రుణమాఫీకి 3వ విడత చెల్లింపులు, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను నెలలోపు చెల్లించాలని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. బోధన రుసుములకు సంబంధించి 2015-16వ సంవత్సరానికి ఇప్పటికే 1,090 కోట్లు విడుదల చేశామని మంత్రులు తెలియజేశారు. మరో 600 కోట్లు ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ హోదాను ఇస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఇకపై స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వారిని వ్యవహరిస్తారు. మంత్రిమండలి తీర్మానంతో 3,534 మంది భాషా పండితులకు, 1,047 మంది పీఈటీలకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు, మహిళా ఉపాధ్యాయులకు ఓ శుభవార్త. 90 రోజులు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగుల పిల్లలకు 18 ఏళ్లు వచ్చేలోపు ఈ 90 రోజుల సెలవుల్ని 6 విడతలుగా, అంటే గరిష్టంగా ఒక్కోసారి 15 రోజుల చొప్పున సెలవు ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 21 కొత్త జిల్లాల ఏర్పాట్లపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. వీటిలో 6 జిల్లాలకు ఆయా జిల్లాల కేంద్రాల పేర్లను జతచేసి మంత్రిమండలి తీర్మానం చేసింది. కొమురంభీం జిల్లాను ఇకపై కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాగా, యాదాద్రిని యాదాద్రి భువనగిరి జిల్లాగా, భద్రాద్రిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా, జోగులాంబను జోగులాంబ గద్వాల్ జిల్లాగా, రాజన్న జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా, జయశంకర్ జిల్లాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా మారుస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది.